ఖమ్మం వైరా రోడ్ లో మరొక జీవి మాల్ ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ 5న గొప్ప ప్రారంభం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మొదటిగా నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించి ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత ఇలా ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే నటుడు నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలాగా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. ఇందులో భాగంగానే ఆయన కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబం పరువుకు భంగం కలిగించేలాగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాల కోసం కొందరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవటం సరికాదని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున ఇదివరకే స్పందించినప్పటికీ ఈ విషయంలో మాకు న్యాయం కావాలంటూ ఆయన తాజాగా కోర్టును ఆశ్రయించారు. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో ఆమె వెనక్కి తగ్గారు. గురువారం ఆమె స్పందించి, నాపై జరిగిన అవమానంతోనే భావోద్వేగానికి లోనై ఆ విధంగా మాట్లాడానని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఆవేదన చెందానని, అందుకు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆమె ప్రకటించారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఆమె అన్నారు.